వారి కొరకు ఆ చేరుంచుదాం. పాలు పొంది దేవుని స్తుతించాలని ప్రేమతో మీకు మనం చేస్తూ ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో బంతి అనగా ఆడరే మన బాల చిన్న మొదల యేసుకు అనే పాటను అందరము కలిసి పాడదాం. క్రిస్మస్ లో మమ్మల్ని ప్రవేశించిన కృపకని పాలన స్తోత్రం చెల్లిస్తున్నాను. సంఘం దీవించినది లెక్కలేని స్తోత్రములు. సంఘంలో ఉన్న ప్రతి జయప్రదంగా అంతం వరకు కూడా మీరే ఉండి తండ్రి ఇచ్చే అయ్యగారిని కూడా కాపాడి దీవించి తండ్రి అంతా కూడా మనతో ఉండండి. కొత్త సంవత్సరాలు కూడా పంపించగలరండి. మా ప్రభుని యేసుక్రీస్తు నామమున పెద్ద అధ్యయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 5వ అధ్యాయము 2 నుంచి 4 వరకు దేవుని వాక్యమును మనము ఈ సమయంలో చదువుకుందామండి. మీకా 5వ అధ్యాయము 2వ క్రైస్తవులందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు. యవన సమాజం తరపున దేవుడు నిన్ను నన్ను బట్టి సంతోషించాలి. ఆ విధంగా మన జీవితాలు ఉండాలి. తండ్రి గొప్ప దేవుడా, నీ ఘనమైన నామానికి వందనాల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసయ్య గొప్ప దేవుడా, ఇదిగో తండ్రి 2009 డిసెంబర్ క్రిస్మస్ నుంచి ఈ 2010 క్రిస్మస్ వరకు మమ్మల్ని అందరినీ నీ రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడినందుని బట్టి వందనాల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్య గొప్ప దేవుడా, ఇదిగో తండ్రి మా హృదయాలు నింపమని మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. బక్క తేజ, సుజాత, సంధ్య దయచేసి స్త్రీలు, మన సంఘ స్త్రీలు వీరందరూ దయచేసి ముందుకొచ్చి ఒక ప్రత్యేక పాట పెద్ద పద్మ గారు ఉన్నారా? ఈ సమయంలో ఎవరైనా కుమార్తెలు విద్యారాణి, సుభాషిణి, స్వప్న ఈ సమయంలో ముందుకు రావాల్సిందిగా ఎవరు చాలా త్వరగా యవనస్తులు లేరా బాబు? పాట పాడదాం.
శ్రీయేసుండు జన్మించే రేయిలో శ్రీయేసుండు జన్మించే అమ్మ గర్భమందున ఇమ్మానుయేలనేడి నామమందున ఇమ్మానుయేలనేడి నామమందున శ్రీయేసుండు జన్మించే రేయిలో శ్రీయేసుండు జన్మించే గ్రేస్ మన రూతమ్మ వారి యొక్క కుమార్తె మన మధ్యలో ఉన్నారు. మన పాస్టర్ బెంజమిన్ అయ్య గారి డానియల్ అయ్య గారి మర్మరాలు మన మధ్యలో ఉన్నారు. ఈ సమయంలో వారు ఒక ప్రత్యేక పాట పాడతారు. यीशु देखो मेरा मसीहा, ईश्वर का बेटा है और सृष्टि करता है। मानव की रचना उसने की, मानव बचाने को मानव बनकर आया, महिमा अपने उसने छोड़ी। ईश्वर का बेटा है और सृष्टि करता है, मानव की रचना उसने की, मानव बचाने को मानव बनकर आया, महिमा अपने उसने छोड़ी। दुनिया का सृष्टि करता दुनिया में जब आया, दुनिया में जगह मिली। अनंत काल का पिता शांति कैसा वो देव దేవుని ఎప్పుడమ్మి వేసావో యేసయ్యను, ఎక్కడమ్మి వేసావో దేవుని ఉద్యోగంలోన దాంపత్యంలోన ఏకాంతంలోన దైవ సేవలోన ఉద్యోగంలోన దాంపత్యంలోన ఏకాంతంలోన దైవ సేవలోన యోచించుమా నేస్తమా, గమనించుమా దేవరా, యోచించుమా నేస్తమా, గమనించుమా దేవరా. ఎప్పుడమ్మి వేశావో యేసయ్యను, ఎక్కడమ్మి వేశావో దేవుని. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్నాడు కొయేషావు. ధనము పొందగోరి నయమాన్ని వెంబడించి కుష్ఠ పొందుకున్నాడు గెహజీ. వెచ్చగా ఉండు లేక చల్లగా ఉండు, నుని వెచ్చని జీవితం బహుఘోరం. ఎలా బ్రతుకుచున్నావో, నీవు ఎక్కడ పడిపోయావో, ఎక్కడమ్మి వేశావో దేవుని. ఎప్పుడమ్మి వేశావో యేసయ్యను, ఎక్కడమ్మి వేశావో దేవుని. థ్యాంక్ యూ. Ding dong, ding dong, run the merry bells. Ding dong, run the merry bells. Ring once again, sweet bells.
కనిపించెను ప్రభు మహిమ ప్రకాశించెను నక్షత్రము కనిపించెను ప్రభు మహిమ ప్రకాశించెను జన్మించెను యేసుక్రీస్తు ఈ భూమిలో జన్మించెను యేసుక్రీస్తు ఈ భూమిలో లోకమును రక్షించును తన ప్రేమతో లోకమును రక్షించును తన ప్రేమతో హల్లెలూయా 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 రాజాది రాజుగా పుట్టినవాడు సిలువలో రక్తం చిందించినాడు రాజాది రాజుగా పుట్టినవాడు సిలువలో రక్తం చిందించినాడు జన్మించెను యేసుక్రీస్తు ఈ భూమిలో జన్మించెను యేసుక్రీస్తు ఈ భూమిలో లోకమును రక్షించును తన ప్రేమతో లోకమును రక్షించును తన ప్రేమతో హల్లెలూయా 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 జన్మించెను యేసుక్రీస్తు గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసునాథుడు నిన్ను చూడగా వచ్చినాడురా దేవదేవుడు గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసునాథుడు లోకమే సంతోషించగా ప్రేమనే పంచే క్రీస్తుగా బెత్లెహేమనూరిలో కన్యకు పుట్టినాడురా పొత్తి గుడ్డల మధ్యలో హాయిగా నిద్రపోయరా బెత్లెహేమనూరిలో కన్యకు పుట్టినాడురా పొత్తి గుడ్డల మధ్యలో హాయిగా నిద్రపోయరా నిన్ను చూడగా వచ్చినాడురా దేవదేవుడు నిన్ను చూడగా వచ్చినాడురా ఆ తర్వాత సహోదరులు ఎర్రా జాషువా గారు మరియు సహోదరులు బక్క క్రీస్తునందు ప్రియ సంగమనకు కూడి వచ్చిన బంధుమిత్రులకు వేదిక మీద ఉన్న పెద్దలకు దేవుని నామమున వందనాలు చెల్లిస్తున్నాను. నేను చాలా ఏం తీసుకోను. రేపు ఆదివారము ఆఖరి వారము ఆఖరి సంవత్సరము రేపు చాలా మటుకు మాట్లాడగలుగుతాను. కానీ ఇప్పుడు ఈ సందర్భంలో ఏం మాట్లాడలేను. గ్రీటింగ్ అంటే నేను ఏదో తీసుకుంటాను, శుభములు చెప్పేదానికి మాత్రమే తప్ప, కానీ తక్కిన ఆడికి నేనేమి కూడా తీసుకోను. మన సంఘము మన కుటుంబాలు ఇస్తున్నాడు, ఆయన కొరకు మనం కృతజ్ఞతమై ఉండాలి. సంవత్సరానికి ఒకసారి సంతోషంగా ఉండాలని మనం చాలా ప్రయాసపడతాం. ఈ ప్రయాసము దేవుని నామం ధరించుకున్న బిడ్డలమైతే ప్రతి కార్యక్రమం అట్లే ఉండాలని తలంచుకోవాలి. జాగ్రత్త ముగిస్తున్నాను. మరి స్టేజ్ మీద కూర్చున్న జేకబ్ అయ్య గారికి ముఖ్య ప్రసంగికులుగా వచ్చేసి మరి మంచి వాక్యాన్ని అందిస్తుటకు మరి దేవుడు నాకు ఈ అవకాశాన్ని కలిగించినందుకు మొట్టమొదటిగా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. మరి 2007 సంవత్సరము 2008 నేను ఇక్కడ క్రిస్టమస్ జరుపుకున్నాము. 2010 మరి క్రిస్టమస్ నా గ్రామంలో జరుపుకున్నటకు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దేవునికి మరి సంఘ పెద్దలకు నాతోటి యవనస్తులకు మరి అక్కలకు చెల్లెళ్లకు శుభాలు తెలుపుతున్నాము. 1 మీకా 6వ అధ్యాయము 8వ వచనము చదవండి దయచేసి. మీకా 6:8.
కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుని ప్రేమించి మన హృదయాలు దేవునికి అర్పించి ప్రతి దినము మనము ప్రార్థన చేసుకోవాలని మరి మిమ్మల్ని కోరుకుంటున్నాము. మరి ముఖ్యంగా నా గురించి, నా కుటుంబం గురించి ప్రతిరోజు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి చాలా వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు ఈ క్రీస్తు పుట్టుక రోజు క్రిస్మస్ జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఈ సభలో ఈ స్టేజ్ మీద చీఫ్ గెస్ట్గా వచ్చి ముఖ్య ప్రసంగులుగా చేస్తున్న జేకబయ్య గారికి, మన కందుల షెట్రకన్న గారికి మరియు అధ్యక్షులకు, కార్యదర్శులకు, ఈ యొక్క సంఘ ఎగ్జిక్యూటివ్ బాడీకి మరియు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక సంఘ కాపరి సంజీవ్ కుమార్ పాస్టర్ గారికి మరియు విచ్చేసినటువంటి వివిధ ఈ గ్రామాల్లో నుండి ఇంకా వేరే ప్రాంతంలో నుండి క్రిస్మస్కి వచ్చిన ఈ గ్రామ ఆడబిడ్డలకు, అల్లుళ్లకు మరియు ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసన ఈ యొక్క క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధం ప్రేమ తండ్రి పోయేసి నాయన పరిశుద్ధం చేస్తాను తండ్రి నాయన. ఇదిగో పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం మనకు కావచ్చు కాపాడు దీవించి నేను స్థితి బాగా దయచేసి అడుగుతాను తండ్రి నాయన. ఈ పండుగ జరుపుకుంటుండగా మరోసారి జరుపుకుంటారు మాకు మంచి తెలియ జ్ఞానం అనుగంచుకొని మా ప్రభుత్వం చేసినామని అడుగుతున్నాను తండ్రి. థ్యాంక్ యూ. ఈ సమయం ముందు మన ప్రోగ్రాంలో ఇవ్వబడినటువంటి కార్యక్రమం కేక్ కటింగ్, అది రాత్రికాల సమయం ముందు క్రిస్మస్ కేక్ కటింగ్ ఉంటుందండి. ఈ సమయంలో స్తుతి ఆరాధన అందరం లేచి నిలబడదాం. 2010వ సంవత్సరం మన జీవితంలో వచ్చి ఉంటుండగా గతించినట్టు దేవుని స్తుతిస్తాం. ఎవరు కూడా నోరు మూర్చుకొని కూర్చోవద్దండి. ఎంతో మంది ఈ సమయంలో చూడలేకపోయినారు, కానీ దేవుడైతే ఆయన ప్రేమ చేత దేవానికి వందనములని దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఈ ప్రయాణం జీసస్ థ్యాంక్ యూ ప్రభువా, నన్ను బ్రతికించినందుకు వందనాలు ప్రభువా, నన్ను రక్షిస్తున్నందుకే వందనాలు ప్రభువా అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మడ శక్తి కుమరించిన పాటను పాడుకుంటాం, కానీ అందరూ నోరు తెరిచి ప్రభుని ఆరాధిస్తామా? అందరూ ప్రతి ఒక్కరు నోరు తెరిచి యేసయ్యానికి వందనాలు, స్తోత్రం 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 పరిశుద్ధాత్మడా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం భగవంతుడా మమ్మల్ని బ్రతికించినందుకు వందనాలు. మీ హృదయపూర్వకముగా దేవునికి వందనాలు చెప్పండి. బలవంతులు కాక కృతజ్ఞతాస్తుతులు లేవు. దేవుడు నిన్ను బ్రతికించిన కొలది దేవునికి వందనాలు చెల్లిదని. అవును ప్రేమైన సహోదరుడా, నీవు ఎందుకు వచ్చావు? ఈ రోజు నువ్వు ఎక్కడ ఎందుకు నిలబడి ఉన్నావు? ఒకసారి జ్ఞాపకం చేసుకో. క్రిస్మస్ క్రీస్తుని ఆరాధించుట, యేసునామమును బ్రతికించినందుకు వందనములు ప్రభువా. నన్ను ఈ సంవత్సరము నిలబెట్టు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం అని దేవునికి వందనాలు చెల్లిస్తాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఒక్క నిమిషం పరిశుద్ధాత్మడ శక్తి కుమారించుము అని పాట పాడుతూ దేవుని ఆరాధిస్తాం. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తాం. చేతులు అందరూ చప్పట్లు కొడతాం.